రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు చూస్తున్నటువంటి రైతులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవాళ రేవంత్ సర్కారు రైతు భరోసా డబ్బులు అందరికీ పడతాయని చెప్పిండు, అందరికీ వేస్తామని చెప్పిండు. మరి ఎంతమందికి పడుతున్నాయి, ఎంతమందికి పడతలేవు? మరి ఎకరం భూమి ఉన్న వాళ్ళకు పడ్డాయా, 2 ఎకరాల వాళ్ళకు పడ్డాయా, 3 ఎకరాల వాళ్ళకు పడ్డాయా? మరి ఎన్ని ఎకరాల వాళ్ళకు డబ్బులు వేస్తూ ఉన్నాడు? మరి అందరికీ పడ్డాయా, పడలేదా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నేను రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా వేస్తున్నానని మీడియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరి నిజానికి తను చెప్పే మాటల్లో మరి నిజం ఉందా, అబద్ధాలు చెప్తున్నా అంటే రైతులు చెప్తేనే అర్థమైపోతుంది. మరి రేవంత్ రెడ్డి మాత్రం చెప్తా ఉన్నాడు నేను అందరికీ రైతు భరోసా డబ్బులు వేస్తున్నానని చెప్తుండు. ఇక ముఖ్యంగా రైతు భరోసాలో కోతలు మొత్తానికి రేవంత్ సర్కార్ ఏం చేస్తూ ఉన్నదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోల్మాల్ సృష్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ ఆగం చేస్తుంది, గోల్మాల్ సృష్టిస్తున్నటువంటి ఇవాళ రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో చొరబడినప్పటి నుండి కష్టాలే రాష్ట్ర ప్రజలకు. ముఖ్యంగా ఇవాళ రైతు భరోసా డబ్బులు 3 ఎకరాల వాళ్ళకి ఇస్తామని చెప్తారు. ఫస్ట్ ఏం చెప్పినారంటే ఒకటి ముందుగా ఎకరం వాళ్ళకి వేస్తారట. ఫస్ట్ ఎకరం భూమి ఉన్న వాళ్ళకు రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పిండ్రు. అంటే వాళ్లకు ముందుగా పడతాయి. ఒకరోజు ఎకరం భూమి ఉన్న వాళ్ళకు ఒకరోజు పడతాయి, 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు 2వ రోజు పడుతుంది, 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు 3వ రోజు పడుతుంది అని చెప్తున్నటువంటి మాటలు. కానీ మొత్తం డూబు, అంత అబద్ధం, అంత మోసం. ఏ రైతుకు కూడా డబ్బులు వల్లే 2 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా 3 ఎకరాలకు సరిపడా డబ్బులు వల్లే, 2 ఎకరాలకు సరిపడా డబ్బులు వల్లే. ముఖ్యంగా ఇక్కడ చిన్నగా ఒక విషయం తీసుకుందాం. ఇది సిద్దిపేటలో ఒక రైతుకు చూడురి, ఆయనకు 1 ఎకరం 17 గుంటల భూమి ఉన్నది. ఎంత ఉంది? 1 ఎకరం 17 గుంటల భూమి ఉన్నది. ఆ రైతు పేరు వచ్చేసి సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి పలువురు రైతులు. మొత్తానికి రైతు పేరు ఏం పేరు? ఆయన పేరు ముక్కెర రాజు. ఆయన పేరు ముక్కెర రాజు. ఈయనకు ఎకరం 17 గుంటల భూమి ఉన్నది. అయితే ఈయనకు ఎన్ని డబ్బులు పడాలి? ఎకరం 17 గుంటలకు 8,550 రూపాయలు పడాలి. ఈ ఎకరం 17 గుంటలకు పడాల్సినటువంటి సొమ్ము వచ్చేసి ఇగో ఇంత 8,550 రూపాయలు ఈయనకు పడాలి, ఈ రైతుకు. కానీ ఆయనకు పడ్డ డబ్బులు ఎంత? మీరే చూడుర్రి. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ముందుగా వేస్తున్నామని చెప్తుండ్రు. మరి ఆ 3 ఎకరాలు, ఆ 2 ఎకరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పడట్లేదు. గ్రామంలో 100% రైతులు ఉంటే ఒక 40%, 20% మందికి మాత్రమే రైతు భరోసా డబ్బులు చక్కగా పడుతున్నాయి. అసలు అవి కూడా పడుతున్నాయా, పడతలేవా? రైతులైతే ముందుకొచ్చి చెప్పే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. మరి రైతులకు డబ్బులు పడకపోయేసరికల్లా మరి ఎక్కడికి పోవాలి వాళ్ళు? ఏఈఓల దగ్గరికి పోతూ ఉన్నారంట. మొత్తానికి ఆగమైపోతురు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు పరుగులు తీస్తురట. రైతులకు డబ్బులు పడకపోయేసరికల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏం చేస్తారు? మాకేం సంబంధం లేదు, ఇదంతా ప్రభుత్వానికి సంబంధించింది, వాళ్ళు వేస్తురు, గంతే పడుతున్నాయని వాళ్ళను చేతులు ఎత్తేస్తున్నారట. ఇది పరిస్థితి. ఇక్కడ ఈ రైతుకు జరిగినటువంటి కథ ఇది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా జరుగుతూ ఉన్నది. ఈయనకు పడ్డ డబ్బులు ఎంత? ఈ ఎకరం 17 గుంటలకు గాను డబ్బులు పడ్డాయట. అంటే 2,550 రూపాయలు పడ్డాయి. 2,550 రూపాయలు పడ్డాయి ఈ రైతుకు. అంటే 17 గుంటలకు సరిపడేటువంటి డబ్బులు పడినాయి. ఈ రకంగా మరి ఇప్పుడు ఇది పక్కా మనం చూసుకున్నటువంటి నిజమైనటువంటి ఆధారం. మరి ఈ రైతుకు డౌట్ ఉంటే రేవంత్ రెడ్డి ఆ రైతుకు ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి, లేదంటే మీ అనుచరులు ఉంటే వాళ్ళతో కూడా ఫోన్ చేయించి తెలుసుకోండి. రాష్ట్రంలో మోసపూరితమైనటువంటి కథ ఈ రకంగా ఉన్నది. రేవంత్ సర్కార్ మొత్తం రాష్ట్ర ప్రజల్ని గందరగోళం, మోసం, దగ, ఈ కథలు ఇప్పుడు ఈ ఫార్ములాతోటి స్థానిక ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు సంపాదించుకోవాలి, ఎన్నికల్లో సీట్లు గెలుచుకోవాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకే
ఓట్లు పడాలనేటువంటి ఆలోచనతోని చేస్తున్నటువంటి తతంగం ఇది. ఆయన దగ్గర వేసేంత స్తోమత లేదు. రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ డబ్బులు వేసేంత స్తోమత రేవంత్ రెడ్డి దగ్గర లేదు. లేకపోయినా కానీ బడా బడా మాటలు మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు అట్లా. ఇక ఇది చూడు, ఇక లెక్క అర్థమవుతుంది కదా. ఎకరం 17 గుంటలకు 8,550 రూపాయలు పడేది ఉంటే 17 గుంటలకు మాత్రమే వేసిండు. అంటే 2,550 రూపాయలు మాత్రమే డబ్బులు వేసిండు. మరి ఇంకా ఎకరం భూమికి ఇవ్వలేయాలి డబ్బులు, ఇంకా ఎకరం భూమికి డబ్బులు ఇవ్వలేయాలి. ఇవి అన్నట్టు దొంగ మాటలు. ఈ రకంగా రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉన్నది. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, రాష్ట్రంలో ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే కేసీఆర్ ఏదో ద్రోహం చేసిండు, కేసీఆర్ ఏదో రాష్ట్రాన్ని అన్యాయం చేసిండు, కేసీఆర్ మొత్తం దివాలా తీసిండు రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చుండబెట్టుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకా ముంచే పరిస్థితి తెచ్చిండు రాష్ట్రాన్ని. ఉన్న భూమి ఇంకొక రైతు విషయం కూడా, ఆయనకున్నటువంటి భూమి ఎకరము 8 గుంటలు. ఇక భరోసా వచ్చింది 35 గుంటలకు మాత్రమే. ఇక ఇది వచ్చేసి బుద్ధిపడగ గ్రామానికి చెందిన రైతు మొత్తానికి ముఖ్యర కరుణాకర్ పేరిట ఎకరం 8 గుంటల భూమి ఉంది. ఇక 7,200 రైతు భరోసా పడాల్సి ఉండగా కేవలం 5,325 మాత్రమే పడింది. ఇక 1,875కు తక్కువ పడింది. అంటే ఇంకా 1,875 రూపాయలు పడాల్సి ఉంది. ఈ డబ్బులు బల్లే. ఇకపోతే రైతు భరోసాలో కోతలు. రేవంత్ సర్కార్ మొత్తానికి గోల్మాల్, నయా గోల్మాల్. నయా అంటే ఉన్నదానికంటే ఇంకా వంచడం, నయా గోల్మాల్ జరుగుతూ ఉంది. కొంచెం కాదు గోల్మాల్, మరీ ఎక్కువ. రైతులకు మరో నయవంచన. ఉన్న భూమి కంటే తక్కువ పడుతున్న పైసలు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు పరుగులు తీస్తున్నటువంటి రైతులు. మాకేం తెలియదంటున్న అధికారులు. కోతలు పెట్టడంపై ఆగ్రహం. రేవంత్ సర్కార్పై రైతన్నలు కన్నెర్ర. ఎంతమంది కన్నెర్ర చేస్తే ఏం లాభం? ఏం లేదు. ఇక్కడ చూడురిగో ఆయన మొహం చూడు ఎట్లా ఉన్నదో. రేవంత్ రెడ్డి సార్ మొహం ఈ రకంగా ఉన్నది. మీ పని మీ బర్దం పడతా అన్నట్టే ఉన్నది, కానీ మీకు న్యాయం చేస్తా అన్నట్టు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అయితే యగనామం లేదంటే ఇక పంగనామం ఉన్నట్లుగానే ఉందన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. యగనామం లేదని అనుకుంటే ఏకంగా పంగనామాలే పెట్టినట్టుగా ఉన్నదంట రేవంత్ రెడ్డి పాలన. ఇకపోతే అమలు చేసింది కొన్ని పథకాలే, అయితే వాటిలోనూ కోతలు పెడుతూ ఇక కోతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి కోతలతో రైతులను పరేషాన్ చేస్తోంది. ఇక ఎన్నికల ముందు రైతు భరోసా రూపాయలు 15,000 ఇస్తామని చెప్పి ఇక అందులో 3,000 కోతలు పెట్టింది. సాగుకు యోగ్యమయ్యేటువంటి భూములకు మాత్రమే ఇక అంటూ మెలకపెట్టి మరికొంత భూములకు కూడా రైతు భరోసా ఎగ్గొట్టింది. ఆఖరికి ఇప్పుడు ఇచ్చే రూపాయలు కూడా 12,000లోనూ ఇక కోతలు పెడుతుంది. ఇక రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ భూమికే రైతు భరోసాను కూడా ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే స్టార్టింగ్లో రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్తే 15,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు వేస్తామని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఎంత భూమి ఉంటే పాస్బుక్ మీద అంత భూమికి డబ్బులు ఎట్లయితే పడ్డాయో ఇప్పుడు కూడా గట్లే పడతాయని రైతులు అనుకున్నారు. కానీ ఏం తెచ్చిరు వీళ్ళు? మేము సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు. ఇది ఒకటో రకమైనటువంటి మోసం. మొత్తానికి ఇచ్చిన మాటను తప్పించే ప్రయత్నంలో మొదటి మాట. ఇక రెండవది వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట 12,000 ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ 3,000 తగ్గించారు. ఎకరానికి 15,000 అన్నారు, కానీ 12,000కు తీసుకొచ్చారు. ఇది రెండవ తప్పు. ఇకపోతే ఇప్పుడు ఏం చేస్తారు? 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ డబ్బులు ఇస్తామని చెప్పారు. అది కూడా సక్కంగా పడుతుందా అంటే అందులో కూడా కోతలే. ఇక గ్రామంలో అసలు రైతులు 100% ఉంటే 20% మందికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. అసలు ఎంతమందికి రైతు భరోసా డబ్బులు పడలే? ఎంతమందికి గోల్మాల్ జరిగింది? మీకు ఉన్నటువంటి భూమికి మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా? మరి రేవంత్ రెడ్డి ఇంత మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాష్ట్రాన్ని ఏలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడం చేతగాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఇట్లా మభ్యపెడుతూ ప్రజల్ని గోల్మాల్ చేస్తూ వంచన కంటే నయవంచన చేస్తూ ఉన్నాడట. ఇలా రాష్ట్రాన్ని నయవంచన, రాష్ట్ర ప్రజల్ని నయవంచనలో దించేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత దారుణమా? మరి ఇంత ఘోరమైతే ఎట్లా? రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతులు అందరూ కూడా రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నాడు, బీడు భూముల్లో వానైతాడు, వీరసాతుల ధైర్యం వీడు అనుకుంటా పాట వచ్చింది. పాటకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అనుకుంటే పాటకు తగ్గట్టుగా కాకుండా అసలు ఆలోచన కూడా తోచనటువంటి స్థితిలో ఉన్నది పాలన. ఇంత ఘోరమైనటువంటి పాలన నడిపిస్తే ఎట్లా చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మరి రైతులందరినీ వ్యవసాయం చేసుకోమంటావా లేకపోతే రాజకీయం చేసుకోమంటావా? మరి ఇక అట్లే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఏమో రైతులకు రైతు భరోసా వేసి, మత్స్యకారులకు చేపలిచ్చి, ప్రతి వర్గానికి ఏ వర్గానికి కావాల్సినటువంటి పనిని ఆ వర్గానికి అప్పచెప్పిండు గతంలో కేసీఆర్. అప్పుడు నువ్వు మాట్లాడినావు, ఏం మాట్లాడినావు? రాష్ట్రంలో ఎదగకుండా, రాష్ట్ర ప్రజల్ని ఎదగకుండా చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకు చదువులు లేకుండా ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఆ వర్గంలో పనులు చేసుకుంటుండాలి, ఎప్పటికీ వాళ్ళు అట్లే ఉండాలి అన్నట్టుగా వాళ్ళకి అన్నీ ఇట్లా చేస్తుండు, అన్ని పథకాలన్నీ ఇస్తుండు అని చెప్పుకొచ్చినావు. మరి ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి పని ఏంది? ఈ ఎగనామం పెట్టుడా? ఉన్నాయన్నీ ఎగనామం పెట్టి అంటే వాళ్ళను వ్యవసాయం చేసుకొని ఉపాధి ఇవ్వవు, ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించక మరి నీలాగా రాజకీయం చేసుకోమంటావా? వచ్చేసారి మరి నీ కొడంగల్ నువ్వు ఎక్కడైతే నామినేషన్, ఏ నియోజకవర్గంలో అయితే నామినేషన్ వేస్తావో ఆడనే వేస్తారు పోయిగా. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా నామినేషన్ వేసే పరిస్థితి వస్తుంది. ఇక నువ్వు అట్లే ఆ రకంగానే చేస్తూ ఉన్నావు ఇలా. మరి రాష్ట్రంలో ప్రజలందరినీ పనులు చేసుకోమంటున్నావా లేకపోతే నీకోసమే ఆలోచించమంటున్నావా? ప్రొద్దున లేచి రేవంత్ రెడ్డి మోసాల పైన, రేవంత్ రెడ్డి అబద్ధాల పైన ఓట్లు వేయడం, దేవుళ్ళ మీద ఓట్లేసుడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, ఇవన్నీ దొంగ మాటలు, దొంగ లెక్కలన్నీ అసలు ఏ ప్రభుత్వానికి రావు, ఏ నాయకునికి రావు.